నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ఉన్న రోడ్డు గల్లీలలో ఉన్న నాలాలు కబ్జా చేసి దర్జాగా షాపుల ముందు ఇష్టానుసారంగా సామాన్లు నిత్యావసర సరుకులు వచ్చిన ప్రజలు రోడ్లపై నిలపడంతో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి. ఇంత జరుగుతున్నా అనేకసార్లు మున్సిపల్ అధికారులు వినిపించుకున్న మొద్దు నిద్రలో అధికారులు పట్టించుకోకపోవడంతో గల్లీల నుండి బస్తీలలోకి వెళ్లే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ పట్టణంలో కాంటా చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు నాలాలు కబ్జాలు చేసి రోడ్ల వరకు వచ్చి షాపులు నిర్వహిస్తున్నారు. ఏ గల్లీ చూసినా ఇష్టానుసారంగా గద్దెలు కట్టి రోడ్లు ఆక్రమించి షాపుల సామాన్లు పెడుతూ ఏ గల్లీలో నుండి బస్తీలలోకి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న అత్యవసర పరిస్థితి అంబులెన్సులు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొన్న మొద్దు నిద్రలో మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్న వైనం. బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా కూడా గల్లీలు చూస్తూ ఉంటే ఇరుకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏదైనా అత్యవసరమై అంబులెన్స్లో ఎవరైనా హాస్పిటల్కు పేషెంట్ని తీసుకుపోవాలంటే చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంది. ఏ విధంగా చూసినా కూడా ఇటు హరికిషన్ లైన్ కావచ్చు, డబ్బు సెట్ లైన్ కావచ్చు, శిశుమంది లైన్ కావచ్చు, అదేవిధంగా నవం షాప్ లైన్ కావచ్చు, ఏ లైన్లో చూసినా కూడా షాపులో ఉన్నవారు గద్దెలను రోడ్డుపైకి తీసుకొచ్చి గద్దెలు కట్టి గద్దెల మీద సామాన్లు పెడుతూ రోడ్డు ఇరువైపులా ఇరుగ్గా చేస్తూ ఉన్నారు. ఒక వాహనం పెడితే ఆ వాహనంలోకి వెళ్ళి అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ లారీలు ఈ యొక్క ఉదయం నుంచి రాత్రి వరకు తిరగడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఈ యొక్క లారీలు కూడా డే టైంలో రావద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మున్సిపాలిటీ అధికారులు చూసి చూడనట్టు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. వెంటనే ఈ మున్సిపాలిటీ అధికారులు స్పందించి ఈ రోడ్డు మీద నాలాల మీద కట్టిన షాపుల యజమానులపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గల్లీలలో పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ మున్సిపల్ అధికారులను మా ఎంసీపీఐ పార్టీ హెచ్చరిస్తున్నాం.